అన్నిటికంటే అంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ లాంటి ఒక జాబ్ హ్మ్. అదొక వర్క్. అవును. ఆ జాబ్ అది వర్క్ నిజంగా. ఆ వ్యక్తికి పెళ్లయింది. హ్మ్. వాళ్ళ మాముంటాడు. హ్మ్. వాళ్ళ వెనుక వాళ్ళందరికీ చెప్పుకోవాలి. ఆ! మీ అల్లుడు ఏం చేస్తాడు అంటే, ఆ! హ్మ్. మా హ్మ్. అల్లుడు ఇట్లా ఇన్‌ఫ్లుయెన్సర్ అండి. హ్మ్. వీడియోలు చేస్తాడు యూట్యూబ్‌లో, హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లా, ఫేస్‌బుక్‌లా అని. హ్మ్. మీ మామ మీ గురించి ఏమని చెప్పుకునేది? అంటే అంటే ఆలోచిస్తారు కొంచెం యాహ్! ముందు వెనక. హ్మ్. హ్మ్. అరే! యూట్యూబ్‌లో నిజమే. వీడియోలు చేస్తాడంట వాళ్ళ అల్లుడు ఆ! అని. ఏ కానీ మామైనా అవును. కొంతమందికి తెలియకంటారు. తెలిసిన వాళ్ళు అడగరు. ఎందుకంటే తెలిసిన ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి వాడు అరే వేలలో లక్షలలో సంపాదిస్తాడురా అని తెలిసిన ఆ! వాళ్ళు. తెలియని వాళ్ళేమో "అరే యూట్యూబ్ వీడియోలేంది? ఆ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలేంది? అది ఒక జాబేనా" అని కూడా అంటారు. అవును. మిమ్మల్ని అట్లా అన్నారా మరి? ఇది ఒక జాబే హ్మ్. చెప్పాలంటే. హ్మ్. ఇది జాబే. ఎందుకంటే ఇప్పుడు నేను కాగ్నిజెంట్‌లో జాబ్ చేసేటోడిని. హ్మ్. అదొదిలేసి ఈ కంటెంట్‌ని నమ్ముకున్నా అంటే ఇది కూడా ఒక జాబ్. హ్మ్. అదొదిలేసి అంత డేర్ చేసి వదిలిందంటే జాబ్. అప్పుడు నేను కాగ్నిజెంట్‌లో జాబ్ చేసేటప్పుడు ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ సైడు "ఏయ్! మా అల్లుడు మిర్యాలగూడ వాళ్ళది. హ్మ్. మా అల్లుడు హైదరాబాద్‌లో ఉంటాడు, బొరాండాలో ఉంటాడు. జాబ్ చేస్తాడు సాఫ్ట్‌వేర్ కాగ్నిజెంట్" అని చెప్పుకునేటోళ్ళు. మరి ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ అయినంక? వదిలేయంగానే తర్వాత వాళ్ళు అంటే లోపల లోపల బాధపడ్డారు. హ్మ్. వా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం బాధపడ్డారు. ఎవరైనా బాధపడతారది. హ్మ్. బాధపడ్డాక అప్పుడు అంటే మా వైఫ్ సపోర్ట్ జేసింది. ఆమె హ్మ్. ఎప్పుడు బాధపడలే. అంటే ఆమెకి నమ్మకం. అంటే లైవ్ చూస్తది గదా! హ్మ్. నా దగ్గరుండి చూస్తది కష్టము, ఆ మాటలు, ఆ కంటెంట్ స్టైలు. నేనా చూస్తది గదా! హ్మ్. ఆ! ఓకే. బాగా చూసుకుంటుండు. మంచిగా హ్మ్. చూసుకుంటుండు. ఏ బాధ లేకుండా కష్టపడుతుండు. హ్మ్. సాధిస్తాంలే. పడతామేమో ఎప్పుడైనా లేస్తాంలే మళ్ళా అని జెప్పి బాగా సపోర్ట్ జేసింది. వాళ్ళు గూడా చూసిర్రు. అబ్జర్వ్ జేసిర్రు వాళ్ళు చెప్పాలంటే ఆళ్ళు గూడా. హ్మ్. చూద్దాం ఎన్ని రోజులు చేస్తాడో వీడియోలు చూడని. చూసి ఇగ మనోడే అటు ఇటు ఏమన్నా అయిందనుకో మళ్ళా జాబ్‌కెళ్తాడులే అని అనుకోరు గానీ, మరి ఇప్పుడేమంటుర్రు మీ అమ్మ, జాబ్‌కెళ్తాడులే నాన్న, మీ ఆ! అత్త, మామ? అయ్యో! వాళ్ళిప్పుడు మావాడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటోళ్ళు అని చెప్పుకునేటోళ్ళు ఇప్పుడు "ఏయ్! బోరొండొచ్చిందో తెలుసా? గడ్డపార" అనంగానే యాక్చువల్‌గా హ్మ్. చెప్పినా ఎక్కడెక్కడనో గుర్తుపడతారు. చాలా హ్మ్. హ్యాపీగా ఫీల్ అయితారు. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ దావత్‌లకు పోయినా సరే వాళ్ళు పిల్లలు చూస్తా ఉంటారు. ఫ్యామిలీస్ చూస్తా ఉంటారు కదా! హ్మ్. ఈ అబ్బాయి ఎవరంటే మా అల్లుడు, హ్మ్. మా మా అత్తమ్మ కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, మేము మా పిల్లనిచ్చినాం అని చాలా హ్యాపీగా ఫీల్ అయితారు. వాళ్ళ ఫ్యామిలీ అని, మా ఫ్యామిలీ అని, మా అమ్మ వాళ్ళ సైడ్ గాని, మా నాన్న వాళ్ళ సైడ్ గాని హ్మ్. ఏదో ఫంక్షన్‌కెళ్తే అసలు మామూలు గ్రాండ్ వెల్కమ్ ఉంటది. అదొక వైబ్ ఉంటది. అంటే ఆ కష్టం అట్లా పలుకుతుంది. ఎప్పుడైనా కష్టపడాలంట. హ్మ్. కష్టపడితే ఆ కష్టం ఏదో ఒక రోజు అట్లా పలుకుతది. మనకి కోట్లిచ్చినా కొనలేని ఆనందం అంటే ఆ కష్టం అట్లా ఎళ్ళినప్పుడు వాళ్ళు ఆదరిస్తారు చూడు. అబ్బా! అది కోట్లిచ్చినా కొనలేని ఆనందం. ఓకే. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి, ఒక ప్రమోటర్‌కి అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఇంత బాగా మాట్లాడినా, హ్మ్. పెర్ఫార్మ్ చేసినా, ప్రెజెంట్ చేసినా హ్మ్. అది క్లిక్ కాదు ఆ వీడియో. అవును. హ్మ్. కొన్ని నిజమే. సార్లు జరుగుతాయి. ఇదైతే ప్రతిసారి వాస్తవం. సెంచరీ కొట్టలేము. ఎగ్జాక్ట్‌లీ. సో, అట్లా జరిగిన దాఖలాలున్నాయా? ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంచి క్వెషన్. ప్రెజెంట్ ఉన్న సోషల్ మీడియాల హ్మ్. మిలియన్స్‌కి అలవాటయిపోయారు. హ్మ్. ఈ బిజినెస్ వాళ్ళైనా సరే, అవును. జనాలైనా సరే మిలియన్స్ అసలు నేను షాక్ అసలు. హ్మ్. అంటే మైండ్ అట్లా చేంజ్ చేసింది సోషల్ మీడియా. హ్మ్. ఆ మిలియన్స్ కోసము చాలామంది చాలా రకాలు చాలా పనులు చేసారు. అడ్డోగల పని ఇన్‌స్టాగ్రామ్‌ని స్క్రాప్‌గా చేసిర్రు. ఒకప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అంటే చాలా ప్రొఫెషనల్. హ్మ్. రాను రాను ఇన్‌స్టాగ్రామ్ అనేది స్క్రాప్ అయిపోతుంది. హ్మ్. అట్లా మనకి ఎళ్తే స్క్రాప్ బ్యాచ్ చాలా ఉంటది. హ్మ్. అంటే ఏది పడితే అది వీడియో చేయడము, ఇష్టమున్న వీడియోలు చేయడము, జనాలు గూడా అట్లా ఆదరియ్యడము. అంటే మిలియన్స్ పోతే ఇగ వాళ్ళంత తోపు ఎవరు లేరనుకుంటారు గానీ, హ్మ్. అవన్నీ టెంపరరీ. హ్మ్. ఎప్పుడైతే మనం కంటెంట్ ఇస్తామో, కష్టపడతామో వ్యూస్ అదే. రాకపోయినా పర్లేదు ఆ! అంటారు. ఇప్పుడు హ్మ్. ఎందుకు నాది అన్ని పోవాలని లేదు. కానీ హ్మ్. నాకు కొన్ని మిలియన్స్ ఉంటాయి. హ్మ్. కానీ మినిమమ్ రీచ్ ఎళ్తది. హ్మ్. మరీ అడ్డమైతే వాడు ఎందుకంటే ఆళ్ళకి తెలుసు కష్టం. బట్ పోలేదనుకో వ్యూస్ బాధ రానప్పుడు ఆ! మీరు ఎక్స్‌పెక్ట్ పో చేస్తారు గదా! ఆ! అదే ఈ వీడియో 1000% ఎందుకంటే హ్మ్. అంత అరుస్తా, అంత హ్మ్. కన్నీరు ఇట్లా నరాలు కట్ అయితాయి. బాధ అనిపిస్తది. ఎందుకు ఇంత కష్టం అంత రీసెర్చ్ చేసి అడ్డమైన వీడియోలు పోతున్నాయి సోషల్ మీడియాల. హ్మ్. ఎందుకు మంచిని ఎంకరేజ్ బాధ అనిపిస్తది. హ్మ్. బాధ అనిపిస్తది గానీ ఏం చేస్తాం? ఇగ ఏం మళ్ళా చేయలేం. నెక్స్ట్ వీడియోకి రెడీ అయిపోవాలంతే ఇగ. నెక్స్ట్ రెడీ అయిపోతా. ఒకటైతే మైండ్‌లో పెట్టుకుంటా. హ్మ్. ఇన్నిగానం పోయినా అంటే అప్పుడు అర్థమైందంటే పోయినా, పోకపోయినా వాళ్ళకి తెలుసు కంటెంట్ మనోడు ఇస్తాడు. అది ప్రొడక్ట్ యూజ్ అయిందా ఎళ్ళిపోతాయి. మిలియన్స్‌లో పోతాయి. హ్మ్. అది ఎళ్ళిపోతారు అంతే అక్కడికి పోయి. అంటే జనాలు ప్రతిదీ అవసరం ఉండదు గదా! ఇప్పుడు కొన్ని చేపించుకుంటారు. అన్నీ అవసరం ఉండవు. అవసరం ఉన్నవి రిసీవ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిలియన్స్ పోలేవు. నేనైతే ఒకటే తీసుకుంటా. ఒకటి బెస్ట్‌గా తీసుకుంటా. పోలేదనుకో వీడియో రీసెంట్‌గా కోట్లు పెట్టి సినిమాలు తీసిర్రు. హ్మ్. అంటే అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తేనే అట్టర్ ఫ్లాప్‌లయినాయి. మీకు తెలుసు రీసెంట్‌గా చాలా వచ్చినాయి. ఆ హ్మ్. పేర్లు తీస్తే మళ్ళా ఫ్యాన్స్ హర్ట్ అయితారు. హ్మ్. కానీ నేను ఉన్నది చెప్తున్నా. వాస్తవం చెప్తున్నా. హ్మ్. అంటే ఆ కోట్ల ఎనకాల వాళ్ళు ఎన్ని కష్టాలుంటాయి. కెమెరా గాని, ఎడిటింగ్ గాని, కాస్ట్ క్రూ గాని ఎంతమంది ఒక సినిమా మీద నమ్ముకుంటారో హ్మ్. కోట్లు పెట్టి
అంత అంటే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? వాళ్ళతో కంపేర్ చేస్తే నాది చాలా చిన్న బాధ. కానీ అదే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తోపుగా ఫీల్ అవుతా. ఎందుకంటే 2.5 గంటల సినిమానే 2.5 గంట సినిమాలే జనాలు ఎంకరేజ్ చేస్తలే. అంటే ఎంతో 2.5 గంట ఎంతో రాస్తారు, చాలా ప్రయత్నిస్తారు. జస్ట్ ఒక 1 minute 30 seconds 2 minutes వీడియోలో అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్న, అన్ని లైన్స్ రాస్తున్నంటే నేనైతే ఒక రాజమౌళి లెక్కనే ఫీల్ అవుతా. అంటే అంత ఈజీ కాదు. 2 minutesలో అన్ని పదాలు రాయాలి, అంటే అరవాలి, నాన్ స్టాప్ చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఒక బిజినెస్ బాగా పెరుగుతుంది అంటే బయట కొందరు నమ్మని జనాలు కూడా ఉన్నారు. ప్రతి విషయానికి ప్లస్ ఎంత ఉంటుందో మైనస్ కూడా అంతే ఉంటుంది. చాలా మంది నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఆ షాప్ ముందు వీడియోలు చేసి ప్రమోషన్స్ చేస్తే వస్తారా జనాలు అంటే వాళ్ళు ఒప్పుకోరు, రారు అని అంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగా వస్తారా? మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి ప్రమోషన్స్ చేస్తే జనాలు వస్తారా కొనుక్కోవడానికి? చెప్పినా అన్ని వీడియోలు పోవాలని లేదు, కానీ వీడియో పోతే మాత్రం పోయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన మిలియన్స్లో పోయింది అనుకో, ఏదో అచానక్లో ఒక రాయేసి పోయింది అనుకో, జనాల మైండ్ సెట్ ఏమైందంటే అరే వీనికి ఫాలోవర్సే లేరు, మిలియన్స్లో పోయింది, ఏదో ఉందేమో చూద్దాం అని చెప్పి పోతారు. అది వన్ టైం. అంటే వాళ్ళు ఏంటంటే బాగాలేకపోయినా ఏదో రాయేస్తారు, కానీ ప్రొడక్ట్ నచ్చితే మళ్ళీ పోతారా? ఎగ్జాక్ట్లీ. రిపీటెడ్ కస్టమర్ అవ్వాలి ఇప్పుడు. కానీ మనకి రిపీటెడ్ ఇప్పుడు నేను ఎన్ని గానం ప్రమోషన్లు చేసినా కదా, అన్ని రిపీటెడ్ కస్టమర్లే. ఇప్పటికీ మెసేజ్ చేస్తూ ఉంటారు ఆ బిజినెస్ వాళ్ళు కానీ కస్టమర్స్ కానీ, ఇట్లా పోయినామన్నా కొనుక్కున్నాం, అందరు రిపీటెడే అంతా. బట్టలు కానీ ఫుడ్ కానీ ఇప్పుడు చేసిన ప్రమోషన్స్ అని. ఎప్పుడు కానీ మనం ఒక బిజినెస్ ప్రమోట్ చేస్తున్నామంటే అప్పటిదప్పుడు కాదు, టెంపరీ రిపీటెడ్ అవ్వాలి కస్టమర్. రిపీటెడ్ అవ్వాలంటే రీసెర్చ్ చేయాలి, ఆ జనాలకు పనికొస్తుందా లేదా, క్వాలిటీయా, వర్తా ఉంటేనే చేయాలి. ఏది పడితే అది చేస్తే మాత్రం మార్కెట్లో ఎక్కువ రోజు ఉండరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.